ప్రియా అక్క, నన్ను క్షమించక్క. అనరాని మాటలన్నీ అన్నాను. చెల్లి, అక్క, నేను మహాపాపిని. ఊరుకోమ్మా, ఇలా నీ తప్పేమీ లేదు. జరగవలసింది జరగక తప్ప. ఊరుకో ప్రియా, ఊరుకోమ్మా. అను, అను, ఆ రోజు నువ్వెంత తరచి అడిగినా నిజం దాచాను. ఇప్పుడు ఉన్నతాను వచ్చాను. నా పేరు నాథ్ కాదు, వాసు. నేను పాపం ఇంకా స్పృహ రాలేదు. బతికే ఉన్నారండి? ఏం పర్వాలేదు, కొంచెం తల తిరిగిందంటే. కొంచెం సేపు ఆగితే ఆయనే లేస్తాడని డాక్టర్ చెప్పాడుగా. అవునవును. కోటయ్య గారు, అసలు సంగతి మర్చిపోయారు. ఏమిటి? ఉప్పు నీళ్ళ సంగతి అండి. నువ్వు అవతలి. మా అమ్మాయి హాస్యానికి అని దానికి ఉప్పు నీళ్ళు ఇచ్చిందట. నీ వాడు అడిగి అజకపోతా. ఏదో సంటిది తెలియక చేసింది, ఏమనుకోకండి. పెళ్ళిడు వాళ్ళు కాకపోతే మనం ఆడుకుంటాం హాస్యాలు. మా బాగా చెప్పారు. మేం కాదండి, వాళ్ళు పారిపోయారులేండి. తమరు ఇప్పుడు కెప్టెన్ కోటా గారింట్లో ఉన్నారు. వారి అమ్మాయినే మీరు రక్షించింది. మరి మా వాసేడి ఉన్నాడు, వస్తాడు. ఈ అమ్మాయి ఏమిటి, ఈ దొంగలు ఏమిటి, ఏమిటండి ఈ గొడవ? అది అసలు విషయం ఏమిటంటే, నా మీద మీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. కానీ నా కథంతా విన్న తర్వాత మీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా నన్ను పెళ్లాడితే మీకు ఈ జీవితంలో సుఖం ఉండదు. నన్ను మర్చిపోండి. అను, అను, ఏం మాటలివి? నాకు కావలసింది నువ్వు, నీ అనురాగం. ఈ బూజు పట్టిన కులగోత్రాలతో నాకు సంబంధం లేదు. నా తల్లిదండ్రులు వ్యతిరేకించిన, ఈ సంఘం బహిష్కరించిన నా జీవితం నీతోనే. అను. కాదు, వాసు. అదే ఆ అమ్మాయి కథ. ఎంతకు తెగించాడు మావాడు. ఇందులో తప్పే ఉంది. కుర్రవాడైనా మనుషులకు గుణ ప్రధానం కానీ కులగోత్రాలు కావని తెలుసుకున్నాడు. బుద్ధిమంతుడు. చాలేవయ్యా, అడుగో మా వంశరకుడు. నీళ్లు బంగారంగాను నువ్వు మా అబ్బాయి కలిసి ఎంత నాటకం ఆడారు. ఏ, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావటగా? అవును నాన్నగారు. నాన్న? ఇన్నాళ్ళు అమ్మ నాన్న ఏమయ్యారనుకున్నావు? పెద్దవాళ్ళం మేము బ్రతుకుండగానే పెళ్లి ఖాయం చేసుకొని నీ ఇష్టమేననుకున్నావా? నహరించావు. కులం లేని పిల్లను పెళ్ళాడి కులం, గోత్రం, వంశం, మర్యాద అన్ని గంగలో కలుపుదామనుకున్నావా? ఏమండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏమండి, మీరుండండి. మా వాడిని మోసం చేసి మీ అమ్మాయిని అంటగట్టాలని చూస్తున్నారుగా. మోసం చేసింది మీవాడు. మారు పేరుతో వచ్చి నాటకం అంతా ఆడాడు. మీకు గనక ఇష్టం లేకపోతే ఇద్దరు కలిసి బయట నడవండి. ఏమండి, పెద్దలు మీరందరూ అనవసరంగా ఘర్షణ పడకండి. ఇది నాకు, అనురాధకు సంబంధించిన జీవిత సమస్య. సంసారానికి కావాల్సింది అన్యోన్యానురాగాలే గాని కులమత వ్యత్యాసాలు కాదు. అయినా అనురాధ తప్పేమిటి? ఎవరో చేసిన తప్పుకు ఆమె ఎందుకు శిక్ష అనుభవించాలి? వ్యక్తిగా ఆమెలో ఉన్న లోటేమిటి? నువ్వు ఊరుకోవయ్యా. నాన్నగారు, మీరు ఆశీర్వదించాలి. ఇంత ఘనుడు అయ్యాక ఇక నా ఆశీర్వాదం ఎందుకు? నాన్నగారు. జమీందారు గారు చూడండి, కన్న వాళ్ళకి కావాల్సింది చిన్నవాళ్ల సుఖం. పాత పద్ధతులే పట్టుకొని పాకులాడితే ఈ కాలం పిల్లలు వినరు. మన పరువైనా మిగలాలంటే వాళ్ళ మాటలు మనం వినడం మంచిది. నువ్వు నాకు చెప్తావటయ్యా? చూడండి, నేను వాళ్ళ అమ్మని ఇలాగే పెళ్ళాడాను. నా కొడుకు కాదటండి వాడు. ఏదో ఒక ఊపు చూశాను. ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఉందిగా, వెంటనే బయలుదేరి రమ్మని పెళ్లికి మా ఆవిడకు ఒక టెలిగ్రామ్ కొట్టేసి వస్తాను. ఏమండి, ఇంతకీ మా అబ్బాయి సంగతి ఏమైనా తెలిసిందా? నేను కూడా అదే ఆలోచిస్తున్నా. ఎక్కడ పోయి ఉంటాడు? ఎవరు అబ్బాయేనా? రాకెక్కడికి పోతాడులేవే. విన్నావా, మన వాడి పేరు పెట్టుకొని ఇక్కడ నాటకం ఆడింది ఇతనే. క్షమించండి, అనుకోకుండా చిక్కుల్లో పడ్డాను. గురునాథం ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. ఇగ్గో సార్, పట్టుకోవచ్చాను. మొహమానం ఇప్పించండి. గురునాథం, ఏమిటా ఇది? ఏమిటా ఇదంతా? నా కర్మ. 2 రోజులు ఉండరారా అంటే నా ప్రాణం తీసావు. నీతో మాట్లాడినా. రే, ఇదంతా నీ మూలంగానేగా వచ్చింది. మా నాయనే
ఎన్నాళ్ళ కనిపించావురా తండ్రి. అది సరే గాని గురునాథం, నీకే అమ్మాయి నచ్చిందిరా? వాడికి ఏ అమ్మాయి నచ్చొద్దు. నా చిట్టి నాయనకి అసలు పెళ్ళే వద్దు. రా నాయన వెళదాం. నువ్వు నోరు మూసుకో. చెప్తావా చెప్పవా? చెప్పకపోతే పళ్ళు ఊడగొడతాను. అరే నువ్వు కొంచెం చెప్పరా చెప్పరా. పింగళ పింగళ అదెవర్రా? చిన్నమ్మాయి అండి, ప్రియం వద. సరే సరే, ఇద్దరు నచ్చారుగా. అమ్మాయి అబ్బాయి ఒప్పుకున్నారు కనుక త్వరలో ముహూర్తం నిర్ణయం చేసేద్దాం. శుభం. కోటగారు ఏదో పెళ్లిలో పెళ్లి, మా అమ్మాయి కూడా ఏదో దోవ చూపితురు. నీ ధనికి మా అమ్మాయిని ఇచ్చి ఏమంటావు? నాదేముంది, బ్రదర్ అంటే నేను బ్రదర్. కోట గారు, అన్ని సంబంధాలు కుదిరినాయి. అమ్మాయికి వాసు. మరి మా నాన్నగారు ఒప్పుకోలేదు కదండి. నీకంటే ఘనుడయ్యా మీ నాన్నగారు. ఏమండి? అంతా నాటకం. పెళ్లికి మీ అమ్మని రమ్మని టెలిగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. రావు బహదూర్ గారు, అన్ని చాలా సవ్యంగా కుదిరిపోయాయి. వెంటనే ఈ పెళ్లిళ్ళకి ఏర్పాటు చేసేద్దాం. అదిగో మీ గురునాథం, అదిగో మీ కోడ ఉమ. అయ్యా ఇతను గురునాథం కాదయ్యా, ఇతని పేరు జనార్దన్. మీ గురునాథం పెళ్లి చేసుకున్నది అనురాధ కాదు. వాసు పెళ్ళాం అనురాధ, గురునాథం పెళ్ళాం ప్రియమ్మద, జనార్దన్ పెళ్ళాం ఉమ. అరే 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 అరే, ఎవరు? మా వేలు మళ్ళీ. చాలా బాగుంది. 4 జోడీలు, బ్రహ్మాండమైన పెళ్లి సందడి, బ్రహ్మాండమైన సందడి. లైబ్రరీకి 1000 నోటు 16లా శుద్ధ వేస్ట్. ఈ రోజుల్లో లైబ్రరీ చదువులేవాడికి కావాలి. నువ్వు చెప్పింది నిజమేననుకో. ఈ గులాం మాట ఒకటి ఉంటారా? ఏమిటి సలహా? అవునులే, ఈ రోజుల్లో మా సలహాల కంటే మీ సలహాలే చాలా బాగుంటున్నాయి. ఏమిట్రా చెప్పు. మన అమ్మాయి గారుల చేత ఒక డాన్స్ ప్రోగ్రాం ఇప్పించి ఆ వచ్చిన